వైసీపీ అధికారం వచ్చిన తర్వాత అప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రయారిటీ పెరిగింది. అప్పటిదాకా పెద్ద ప్రయారిటీ ఏమి లేదు, ఏదో ఒక మూలన 4 చైర్లు 5 చైర్లు ఒక మూలన కూర్చునేవాడు. అలాంటిది అధికార రాంగ్లోనే ఈయన ముందు వరుసకొచ్చి మంచి చైర్ వేసుకుని కూర్చున్నారు. కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనక సలహాదారులుగా ఇచ్చారు. సలహాదారు ఇచ్చిన తర్వాత అతనిచ్చిన సలహాలని ఇంప్లిమెంట్ చేయడం వల్లే టీడీపీ కూటమికి అన్ని సీట్లు వచ్చాయి. సో ఇంకా మా టీడీపీ లీడర్లు ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. అది చెప్పడం పోయి తినడం భావ్యం కాదు, అదొకటి. అయితే ఈరోజు రామకృష్ణారెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అన్యాయంగా దళితులను ఇబ్బంది పడుతున్నారు, దళితుల మీద కేసులు పెడుతున్నారని చెప్తారు. కేసులు ఎందుకు పెట్టారు? ఆ రోజు ఒక ఏపీఏ కాదు సార్, తెలంగాణ తెలుగు వాళ్ళు కానీ స్టేట్ సెంట్రల్ మీడియా కూడా చూస్తుంది. ఎందుకని టీడీపీ కార్యాలయం మీద దాడి చేయటం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మనకు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ కార్యాలయం మీద ఈ వంతు దాడులు జరగలేదు సార్. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మనం పార్టీ కార్యాలయం దగ్గర నిరసన చేస్తాం సార్, అంతవరకు తెలుసు మనం. అంతేగాని పార్టీ లోపలికి వెళ్ళి కర్రలతో అద్దాల బగలగొట్టడం, లేదా ఎన్టీఆర్ గారి విగ్రహం బగలగొట్టడం, కానీ అక్కడున్న పనిచేస్తున్న వ్యక్తులు తలలు బగలగొట్టడం చరిత్రలో ఎక్కర్లేదు. సో అప్పుడే జరిగింది. అలాంటి పని చేసినప్పుడు అది ఎవరైనా సరే సార్, అలాంటి వ్యక్తుల్ని శిక్షించకుండా జైల్లో పెట్టకుండా వదిలిపెడతారా? మరి ఈయన రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి అన్యాయంగా అరెస్ట్ చేస్తారు. అన్యాయంగా ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆ రోజు మీరు చేయించబట్టే ఆ రోజు కర్ర తీసుకొని సజ్జల భార్గవ్ ఎందుకు వెళ్ళకపోయాడండి? వీళ్ళ కొడుకే కదా, సజ్జల భార్గవ్ గారు వెళ్ళొచ్చు కదా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళొచ్చు కదా, ఎందుకల్లా? వీళ్ళు వెళ్లకుండా అక్కడ ఉన్న కార్యకర్తల్ని ప్రేరేపించి, దళితులను ప్రేరేపించి వాళ్ళని పంపించి ఈ రోజు వాళ్ళ అరెస్ట్ కారణం వీళ్ళయ్యారు సార్. వీళ్ళు వెళ్ళి ఫైట్ చేయొచ్చు కదా, ఫైట్ చేస్తే వీళ్ళు జైల్లో ఉంటారు కదా, జైల్లో ఉంటారు కదా. లేదు, ఇప్పుడు ఈరోజు కూడా ఆయన బయట, ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఆయన జైలుకి ఎందుకు వెళ్ళారంటే, నాకు తెలిసినంత వరకు మన మిత్రులు చెప్పిన సమాచారం బట్టి, నా పేరు చెప్పొద్దు, దయచేసి నా పేరు బయట పెట్టొద్దని, కాళ్ళు బేరాలు అట్టానికి నీకు మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఏదో ఒకటి చేస్తానని చెప్పి మభ్యపెట్టి ఇప్పటికీ దళితుల్ని మాయం చేసే యోచనలో, మోసం చేసే యోచనలో రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అందుకే జైలుకి వెళ్ళి నా పేరు బయట చెప్పొద్దని చెప్తున్నాడు. ఆయన అంటే వాటర్ బాటిల్ ఇవ్వలేదు, ఇంకోటి ఇవ్వలేదు. వాటర్ బాటిల్ జైల్లో వాటర్ బాటిల్ ఇవ్వరా? ఇస్తారు కదా. ఆ రోజు 70 సంవత్సరాల వయసున్న నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన కూర్చోవడానికి వెస్టర్న్ టాయిలెట్ అడిగినా కానీ మీరు సౌకర్యాలు, ఆయన ఏజ్ అంతా వేడి నీళ్ళు అడిగారని, సరే ఆ చలి ఎవరైనా ఉండలేరు కదా సార్, వేడి నీళ్ళు అడిగారని తప్పే ఉంది. ఈ సౌకర్యాలు కల్పించి ఆయన ఏమన్నా ఏసీలు అడిగారా, లేదంటే హోమ్ థియేటర్లు అడిగారు, లేదంటే మొబైల్స్ అడిగారు, ఏమడిగారు? చిన్న అడిగితే కానీ మీరు సౌకర్యాలు కల్పించుకుని ఆ రోజు ఏం చెప్పారు? నార్మల్ ఖైదీ అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే. ఎవరు అవునన్నా కాదన్నా పార్టీలకు అతీతంగా ఆయన యొక్క జర్నీలో ఉమ్మడి ఏపీ డెవలప్మెంట్లో ఆయన పాత్ర కూడా ఉంది. పార్టీలు అతీతంగా మనం దాన్ని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఉంది. సో గౌరవప్రదంగా గౌరవించుకోవాలి. నువ్వు గౌరవించుకోకుండా ఇది మీ జగన్మోహన్ రెడ్డి లాగా దొంగతనాలు చేసి అవినీతి చేసి జైలుకి వెళ్ళిన లాగా నువ్వు ట్రీట్ చేస్తే అది పెట్టింది కూడా దొంగ కేసే. అది మాకు తెలుసు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్తున్నా దొంగ కేసే. సో దొంగ కేసు పెట్టి అన్యాయంగా నువ్వు అరెస్ట్ చేసి జైలు తీసుకెళ్ళి ఆ వంతుని ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు ఈరోజు మీ వాళ్ళని ఎలా అడుగుతున్నావు? దళితులు అయితే చేయాలని నాకు అర్థం కాదు. తప్పు చేసింది దళితులైనా వేరే కులాలైనా సరే వాళ్ళనైతే శిక్షించాల్సిందే, జైల్లో పెట్టాల్సిందే. సో ఈరోజు నువ్వు ఎలా అడుగుతున్నావు? ఈయన బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు సార్? మేము ఊరుకున్నా మా కార్యకర్తలు ఊరుకోరు, మా కార్యకర్తలు తిరగబడతారు, మేము దాన్ని కూడా కంట్రోల్ చేయలేమంటే 2019 నుంచి 24 మీరు అధికారం రావడానికి సజ్జల భార్గవ్ కష్టపడాల, సజ్జల రామకృష్ణారెడ్డి కష్టపడాలి. ఎవరు కష్టపడ్డారు? కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కష్టపడడం వల్ల వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అలాంటి కష్టపడిన కార్యకర్తలకు ఏమేస్తారంటే 5,000 రూపాయలు ముష్టి వాలంటరీ జాబులు వేసి వీళ్ళ కోట్లు మొన్న కూడా చూసాం మనం, గన్ను పెట్టి 3,000 కోట్ల ఆస్తిని రాపించుకున్నారంటే కాకినాడ పోలీసులు ఏమనుకోవాలి? ఆ వంతు లక్షల కోట్లు వీళ్ళు సంపాదించుకొని వీళ్ళు జైలుకి వెళ్లకుండా కార్యకర్తల్ని వాళ్ళని రెచ్చగొడతా మళ్ళీ మీరు ఎగబడండి, మీరు గొడవలు సృష్టించండి. ఎందుకని ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి కదా, వీళ్ళు గొడవలు సృష్టిస్తే పెట్టుబడులు ఆగిపోతాయి, సో మళ్ళీ రాష్ట్రం చిన్న భిన్నం అవుతుందని చెప్పేసి కార్యకర్తలు రెచ్చగొట్టే తను వీళ్ళు చేస్తున్నారు సార్. నిన్నగాక మొన్న వాళ్ళ విజయసాయి రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడాడు? కార్యకర్తల్ని 2014